కి సంబంధించి డబ్బులు లేవా అసలు ఎవరి వాదన కరెక్ట్ అటు టీడీపీ చెప్తున్న వాదన కరెక్టా లేకపోతే వైసీపీ చెప్తున్న వాదన కరెక్ట్ అన్నది ఒక హాట్ టాపిక్ గా మారిన వేళ దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి రఘురామరాజు గారు కూడా. నమస్తే రఘురామరాజు గారు. నమస్తే అండి రచన గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకు ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. రఘురామరాజు గారు, మరి అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేకపోతే వికలాంగులకు కావచ్చు, వీళ్ళకి పెన్షన్స్ అందకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ పదే పదే అడ్డుపుల్ల వేయడం ద్వారా, వాలంటీర్లను దూరంగా పెట్టడం ద్వారా ఇప్పటికిప్పుడు ఎలా పెన్షన్ పంపిణీ చేయగలుగుతాము? వైఎస్ఆర్సీపీ టీడీపీ దీనికి ప్రధాన కారణం, వీళ్ళందరూ పెన్షన్ అందుకోలేకపోవడానికి అంటూ చెప్తోంది. వైసీపీని కలబొలి కబులు చెప్తా ఉంటుందండి, వాళ్ళు కొత్త ఏం కాదు, గత 5 సంవత్సరాలు చేస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ స్పష్టంగా ఒక విషయం చెప్పాలి మేడం లక్ష్మి గారు, పెన్షన్లకి వాలంటీర్లు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ చేయదని బీసీ చెప్పింది తప్ప పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వద్దని అక్కడ చెప్పాలా ఈసీ. ప్రభుత్వం ఏదైతే ఆపద ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గాని సిఎస్ గాని ఒక నిర్ణయం చేసి ఈ రాష్ట్రంలో 135,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు, గ్రామ కార్యదర్శులు ఉన్నారు, వీళ్ళందరితో ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ ఇందాక కూడా ఉదయం మా పార్టీ నాయకులు వెళ్ళి ఒక బృందంగా వెళ్ళి సచివాలయంకి వెళ్ళి సిఎస్ గారిని కలిసి ఆ విషయం చర్చించిన మీద ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే కలెక్టర్లు చాలా మంది మన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. అసలు వాస్తవం ఏంటంటే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం డబ్బులు ఏదైతే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ 15 రోజుల్లో 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆపద ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎందుకని? వాటి ద్వారా వచ్చే కమిషన్లు రేపు ఎలక్షన్లో వాడుకోవడానికి ఉపయోగించుకోవడం కోసం 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంకొక వైపు మరి అనంతపురంలో ఒక 15 మందికి మాకు 2 కోట్ల రూపాయల వరకు రావాలి, మాకు ఇప్పుడు ఇవ్వట్లేదు, మార్చి 31 గడువు ముగిసిపోతుంది, ఇంకా ఏ ప్రభుత్వం ఇస్తుంది, మేమందరం ఆత్మహత్య మాకు సరని అంటూ కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఆత్మహత్య ప్రయత్నాలు గొడవకి దిగారు కదండి. అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేయడం చేశారు కదా. ఇవాళ ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్ ఉన్నారో, వీళ్ళకి కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు సాక్షి పత్రిక మీరు చూడండి, సాక్షి పత్రికలో క్లియర్ గా 28వ తారీఖున అంటే మార్చి 28వ తారీఖున ఒక కథనం ఇచ్చారు, 3 నుంచి పింఛన్ల పంపిణీ అని. ఫస్ట్ తారీఖు ఇచ్చే పింఛన్ 3 దాకా ఎందుకు వెళ్ళి అంటే 28వ తారీఖే సాక్షిలో వచ్చేసింది కథనం. ముందుగానే ప్రజల్ని వాటి ఆ విధంగా డైవర్ట్ చేయడం కోసం 3 తారీఖు వస్తాయని చెప్పడం కోసం. అదేమంటే బ్యాంకులు సెలవు, ఈ రెండింగ్ కాబట్టి బ్యాంకులు సెలవు కాబట్టి 3 తారీఖు ఇస్తామని చెప్పి కేవలం డబ్బులు లేకపోవడం వల్ల ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, గ్రామ కార్యదర్శుల ద్వారా, అనేక రకాల ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి తీసుకెళ్లి 2-3 రోజుల్లోపే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా వాళ్ళు కలెక్టర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళు నేను చెప్పేది కాదండి, వాళ్ళు కలెక్టర్లు వివేకానంద చెప్పిన మాట ఇది. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? అసలు వాలంటీర్ల గురించి వీళ్ళు వాలంటీర్లు చెప్తున్నారు. నిజంగా వాలంటీర్లు అందరూ కూడా నేను వైసీపీకి కార్యకర్తలు చెప్పట్లా మేము, కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తల్లో పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, టీవీల్లో పేపర్లు చూస్తా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెనకాల వాలంటీర్లు తిరిగి ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని ఈసీ స్పష్టంగా మనకి కంప్లైంట్స్ వచ్చిన రోజున ఈసీ స్పష్టంగా చెప్పింది ఎన్నికల విధులకు వాలంటీర్ తీసుకోవద్దని చెప్పి. అంతే తప్ప వాలంటీర్ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. వాలంటీర్ వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఇప్పుడు ఎలా అయితే వాలంటీర్స్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇస్తున్నారు అలా వెళ్ళి ఇవ్వచ్చు అన్నది చెప్పిన విషయం. ఖచ్చితంగా వచ్చండి, ఖచ్చితంగా వచ్చు. ఈ రాష్ట్రంలో 135,000 సచివాలయ సిబ్బంది ఉన్నారు. కేవలం ఖజానా ఖాళీ అయింది కాబట్టి ఇవ్వలేకపోతున్నారు, దాన్ని టీడీపీ మీద నెడుతున్నారు అని చెప్తున్నారు మీరు. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. కేవలం వైసీపీ ఖజానా డబ్బులు లేక ఇవ్వలేక ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్తా ఉంది, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఇదే వాళ్ళ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు? చంద్రబాబు అధికారంలోకి వస్తే మీకు పెన్షన్లు రావని చెప్తా ఉన్నారు. మేము స్పష్టంగా మా నాయకుడు చెప్పడం జరిగింది, ప్రతి నెల 1వ తారీఖు మేము పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళలాగా సంవత్సరాలు 2.5 రోజులు పెంచుతామని చెప్పి మేము చెప్పట్లా, ఒకేసారి 4,000 ఇస్తామని చెప్పి మేము స్పష్టంగా మా నాయకుడు చెప్పడం. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. ప్యానెల్లో ఉన్నటువంటి
హలో హలో. చెప్పండి, మాట్లాడండి.